హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక జాను లాన్ లో నిలబడి ఉండగా వివేక్ అక్కడికి వస్తాడు. నేను ఇక్కడికి కావాలని రాలేదు అని అంటుండగా వెళ్ళిపో మరి అని జాను అంటూ ఉంటుంది. ఎలాగో వచ్చాను కదా, నాకు ఒకటి ఇవ్వచ్చు కదా అని వివేక్ అడుగుతుండగా ఏంటది అని జాను అంటూ ఉంటుంది. ఇంతకు ముందు ఇచ్చింది తెలియకుండా ఇచ్చేసావు, ఇప్పుడు నా మీద ప్రేమతో ఇవ్వచ్చు కదా అని వివేక్ అంటుండగా చెంప పగులుతుంది అని జాను వార్నింగ్ ఇస్తూ ఉంటుంది స్వీట్గా. ఏంటి మొగున్నే కొడతావా అని వివేక్ అంటుండగా కాబోయే, అంతేకాని ఇంకా కాలేదు, కొట్టకపోతే ముద్దు పెట్టమంటావా అని జాను కాస్త కఠినంగానే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అదే కదా అడిగేది అని వివేక్ అంటూ ఉండగానే ఇక జాను మొబైల్ రింగ్ అవుతుంది. అబ్బా చా వీడివడు టైంలో అని అనుకుంటూ ఉంటాడు వివేక్. ఇక జాను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. జాను ఏనా, లక్ష్మి చెల్లెలేనా అని అడుగుతుండగా అవును అని జాను ఆన్సర్ ఇస్తుంది. మీకు ఒక విషయం చెప్పాలి, పక్కనెవరైనా ఉన్నారా, పక్కనెవరైనా ఉంటే కాస్త పక్కకి వచ్చి మాట్లాడమ్మా అని ఒక అజ్ఞాత వ్యక్తి అంటూ ఉంటుంది. ఇక సరే అని అంటూ వివేక్కి కాస్త దూరాన వచ్చి మాట్లాడుతూ ఉంటుంది జాను. నేను మీ శ్రేయోభిలాషిని, ఒక వీడియో ఉన్న మొబైల్ నా దగ్గర ఉంది, అందులో మీ అత్తయ్య గారికి సంబంధించిన వీడియో ఉంది. నేను ఒక హోటల్ పేరు చెప్తున్నాను, న్యూ అశోక హోటల్, అక్కడికి వస్తే ఆ మొబైల్ నీకు ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటుంది ఆవిడ. అయ్యో మీరే వచ్చి ఇవ్వచ్చు కదా అని అంటూ ఉండగా లేదమ్మా నువ్వేరా, నేను ఇచ్చేస్తాను అని అంటుంటుంది ఆవిడ. అలాగే ఇప్పుడే బయలుదేరుతాను అని అంటూ జాను హడావిడిగా బయలుదేరుతుంది. వివేక్ ఎక్కడికి అని అంటున్నా కూడా సమాధానం చెప్పదు. జాను హడావుడిగా కిందికి దిగి వస్తుండగా లక్ష్మి కూడా జానుని అడ్డగిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు జాను అని అడుగుతుండగా వచ్చాక చెప్తానక్క అని అంటూ సమాధానం చెప్పకుండా జాను వెళ్ళిపోతుంది. మరోవైపు గాజు పగిలిన సౌండ్ వినబడుతుంది లక్ష్మికి. ఇక జానుని మర్చిపోయి మిత్ర రూమ్ కి పరిగెడుతుంది. అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ పగిలిపోతుంది. గాజు ముక్కలన్నీ చెల్లా చెదురుగా పడిపోతాయి. మిత్ర ఆ గాజు ముక్కలని ఏరుతూ ఉండగా లక్ష్మి వచ్చి మీర్లేండి నేను తీస్తాను అని అంటుండగా ఎవరు రమ్మన్నారు నిన్ను రూమ్కి, ఇది నా రూమ్, పిల్లలున్నప్పుడు పిల్లలని కలిసే వంకతో వచ్చేదానివి, ఇప్పుడెందుకు వచ్చావు అని అంటుండగా ఇది నేను చేయాల్సిన పని, మీరు చెయ్యకూడని పని, లేవండి అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక నిన్నెవరు రమ్మనలేదే అని అంటూ ఉంటాడు మిత్ర. నేనే వచ్చాను అని అంటూ తను గాజు ముక్కలని ఏరుతూ ఉంటుంది. ఇక మిత్ర చేసేది లేక పైకి లేచి నిలబడతాడు. ఇలా చేసి నా కన్సర్న్ని పొందాలి అనుకుంటున్నావా అని అంటూ ఉండగా లక్ష్మి లేదు అని సమాధానం ఇస్తుంది. మరి ఇలా ఎందుకు చేస్తున్నావు అని మిత్ర అడుగుతుండగా మీరు గాయపడడం ఇష్టం లేక అని లక్ష్మి అంటుంటుంది. అబ్బో నా పైన అంత జాలుందా నీకు అని మిత్ర అడుగుతుండగా ఇక లక్ష్మి నా పైన మీకు ఎలాగూ లేదు కదా అని అనేస్తుంది. ఇక నేనెందుకు జాలి చూపించాలి నీ పైన, నువ్వు చేసిన గాయాల కన్నా ఎక్కువనా, నువ్వు పెట్టిన బాధ కన్నా ఎక్కువనా అని అంటుండగా ఇక లక్ష్మి లేచి నిలబడుతుంది. మిత్రతో ఇలా అంటూ ఉంటుంది. అందుకేనా నిన్న మనిష నన్ను అన్ని మాటలు అంటున్నా కూడా మీరు సైలెంట్ గా ఉండారు. నా పైన మీకు కోపం ఉండొచ్చు, కానీ మీరు చేసిన పనికి నేను చాలా బాధపడ్డాను. మీరు నన్ను భార్యగా అంగీకరించపోవచ్చు, కానీ అలా నలుగురిలో ఒక అమ్మాయి అవమానపడుతుంటే మీరెందుకు సైలెంట్గా వండుకున్నారు, మీ నోరెందుకు మీరే నొక్కేసుకున్నారు, మీ ఆత్మసాక్షిని మీరెందుకు మోసం చేసుకున్నారు, మీ క్యారెక్టర్ని మీరెందుకు దిగజార్చుకున్నారు, మిమ్మల్ని మీరెందుకు మోసం చేసుకున్నారు, మీ భార్యలా కాకపోయినా ఒక ఆడపిల్ల నలుగురిలో అవమాన పడుతుంది అని కూడా మీరు ఆలోచించలేదు కదా అని అనగానే మిత్ర సైలెంట్ అయిపోతాడు. ఇక లక్ష్మి ఆ గాజు పెంకులని ఏరుతూ ఉంటుంది. ఇక అలా ధ్యాస ఎక్కడో పెట్టి గాజు పెంకులని తీస్తూ ఉండగా ఒక గాజు పెంకు లక్ష్మి వేలికి తాకి రక్తం వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అమ్మా అని అరవగానే మిత్ర లక్ష్మి పక్కన కూర్చొని లక్ష్మి వేలుని ప్రేమగా హడావుడిగా నోట్లో పెట్టేసుకుంటాడు. ఇక మిత్ర చేసిన పనికి మిత్రకి తనపై ఉన్న ప్రేమని లక్ష్మి ఫీల్ అవుతూ మిత్రాన్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక
మిత్ర కూడా ఒక్క నిమిషం లక్ష్మి కళ్ళలోకి చూసి పైకి లేచి నిలబడతాడు. ఇప్పుడు జరిగింది నువ్వు దీన్ని మరొక రకంగా ఊహించుకోకు అని అంటూ ఉండగా, నాకు అన్ని ఆశలు లేవు, అన్ని కోరికలు లేవు, నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు అని అంటూ ఆ గాజు పెంకులని ఆ ఫ్లవర్ వాజ్ని తీసుకొని ఇంకా మిత్రని ఇలా అంటుంటుంది. నలుగురిలో ఆడపిల్ల బాధపడితే చాలా బాగోదు, 4 గోడల్లో బాధపడకూడదు అని చూడకూడదు. నలుగురిలో బాధపడితే తను ఎలా తట్టుకుంటుందో గమనించాలి. నలుగురిలో ఆడపిల్ల బాధపడకుండా అవమానపడకుండా చూసుకోవాలి అని అంటూ ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోగానే మిత్ర ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు జాను హోటల్కి వెళ్ళాక ఆవిడకి కాల్ చేస్తుంది. ఆవిడ రూమ్ నెంబర్ చెప్పి పైకి రమ్మంటుండగా జాను భయంగానే, అయ్యో నేను ఎప్పుడు ఇటువంటి ప్లేస్కి రాలేదు, మీరే కిందికి రండి అని అంటుండగా, ఇదంతా మన ఏరియానేనమ్మా, నువ్వు భయపడకు, పైకి రా అని అనేస్తుంది ఆవిడ. ఇక రూమ్ నెంబర్ని రిసెప్షన్లో అడిగి రూమ్కి భయపడుకుంటూనే వెతుక్కుంటూ వెళ్ళి డోర్ కొట్టగానే ఆవిడ డోర్ తీసి, జాను లక్ష్మి చెల్లెలా అని అడుగుతుంటుంది. అవును, ఆ మొబైల్ ఇవ్వండి అని అంటుండగా, రామ్మా కూర్చో అని జానుని తీసుకెళ్ళి ఒక బెడ్ పైన కూర్చోబెడుతుంది. మొబైల్ ఇవ్వండి అని అంటుండగా, అంతకంగా ఎందుకు, కాఫీనా టీయా ఏ తాగుతావు అని అంటుంటుంది. నాకేం అవసరం లేదు, అసలు మనీషా మొబైల్ మీ దగ్గరికి ఎలా వచ్చింది, నాకు ఇచ్చేయండి అని అంటుండగా, అంతకంగా ఎందుకమ్మా, నేను కాఫీతో పాటు మొబైల్ని కూడా తీసుకొస్తాను అని అంటూ జానుని రూమ్లో ఒంటరిగా వదిలిపెట్టి తను బయటికి వచ్చి దేవయానికి ఫోన్ చేసి జానుని రూమ్లోనే కూర్చోబెట్టాను అని చెప్పేస్తుంది. ఇక నువ్వు వెళ్ళిపో అక్కడ నుండి అని దేవయాని అనేస్తుంది. ఇక పైనుండి వివేక్ కిందికి దిగి వస్తుండగా, లక్ష్మి జాను ఎక్కడికి వెళ్ళింది తెలుసా వివేక్ అని అడుగుతుండగా, తెలియదు వనినా, ఏదో అర్జెంట్ కాల్ రావడంతో వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు వివేక్. లేదు, జాను ఏదో ప్రమాదంలో ఉన్నట్టు నాకు గుండెలో చాలా గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక దీనికి ఏమైనా 6th సెన్స్ పనిచేస్తుందా ఆంటీ అని మనీష అడుగుతుండగా, అది 6th సెన్స్ కాదు, రక్త సంబంధం, అలాగే ఒకరి బాధ మరొకరికి తెలుస్తుంది అని అంటూ ఉంటుంది దేవయాని. మనం తొందరపడాలంటి అని అంటూ ఉంటుంది మనీష. అలాగే అని దేవయాని పక్కకి వెళ్తుంది. ఇక నాకు చాలా టెన్షన్గా ఉంది, ఒకసారి జానుకి కాల్ చేయి అని లక్ష్మి అంటుండగా వివేక్ జానుకి కాల్ చేస్తాడు. కానీ జాను లిఫ్ట్ చేయదు. రూమ్లో జాను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈవిడ ఇంకా రావట్లేదేంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక లక్ష్మికి అదే మాట చెప్తాడు. అప్పుడు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, నాకు చాలా భయంగా ఉంది అని లక్ష్మి అంటుండగా, పర్లేదు నేను జాను ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడతాను వదినా అని అంటూ జాను వెళ్ళిపోతాడు. ఇక మనీష రిపోర్టర్ దేవయానికి కాల్ చేసి న్యూ అశోకాలో ఒక పెద్దింటి ఆడపిల్ల భాగోతం బయటపడుతుందని వెళ్ళమని చెప్తుంది. ఇక దేవయాని పోలీసులకి కాల్ చేసి న్యూ అశోకాలో ఒక పెద్దింటి అమ్మాయి భాగోతం బయటపడుతుందని వెళ్ళి అరెస్ట్ చేయమని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఇక ఎవరు అని వాళ్ళిద్దరూ అడుగుతున్న సమాధానం చెప్పరు. ఇక దేవయాని జయదేవ్ నందన్ దగ్గరికి కాఫీ తీసుకొని రాగానే జయదేవ్ నందన్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. దీక్షితులు గారు కాల్ చేస్తున్నారు అని అంటూ అరవిందకి ఫోన్ ఇస్తాడు జయదేవ్ నందన్. ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ మిత్రకి ఏదైనా గండమా దీక్షితులు గారు అని అంటుండగా, అటువంటిది ఏం లేదు, ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అని అడుగుతూ ఉంటాడు దీక్షితులు గారు. అటువంటిదేం లేదు, నిన్ననే పిల్లల బర్త్డే అయింది అని చెప్తూ ఉంటుంది అరవింద. నాకు తెలిసి మీ ఇంట్లో తొందరలో శుభకార్యం జరగనుంది అని దీక్షితులు చెప్పి కాల్ కట్ చేస్తారు. ఇక ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. మొదటిసారి శుభకార్యం గురించి చెప్తున్నారు, గండాల గురించి కాదు అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. మరోవైపు పోలీసులు న్యూ అశోక మీద రైడ్ చేస్తారు. రూమ్ నెంబర్ దగ్గరికి వెళ్లి డోర్ కొట్టగానే ఇక జాను వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. పోలీసులను చూసి చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడెందుకున్నావు అని అంటూ పోలీసులు లోపలికి వస్తారు. అంతా చెక్ చేయండి అని అంటుండగా వాష్రూమ్ నుండి ఒక అతన్ని బయటికి తీసుకొస్తాడు కానిస్టేబుల్. ఇక జాను షాక్ అవుతూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు, తెలియకుండానే ఈ రూమ్లో ఉన్నావా, వాడితో అవేశాలేంటి అని ఆ ఇన్స్పెక్టర్ తిడుతుండగా జాను ఏడుస్తూ
లేదు సార్, నాకేం తెలీదు, ఒక ఆవిడ ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను అని జాను అంటూ ఉంటుంది. ఇక అప్పుడే విలేకరులు రిపోర్టర్స్ హోటల్ ముందు గొడవ చేస్తూ ఉంటారు. ఇక ఆ గొడవ ఏంటి అని ఎస్ఐ అంటూ ఉండగా ఇక రిపోర్టర్స్ కూడా వచ్చారు అని లేడీ కానిస్టేబుల్ చెప్పేస్తుంది. ఇక ఏదో తేడాగా ఉందే, నేను ఇక్కడ చూసుకుంటాను, మీరు వెళ్ళి ఆ రిపోర్టర్స్ని ఆపండి అని ఆ ఎస్ఐ కిందకి ఇద్దరు కానిస్టేబుల్ని పంపిస్తాడు. ఎవరమ్మా నువ్వు అని మళ్ళీ అడుగుతుండగా ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళ మొబైల్ నా దగ్గర ఉంది, రమ్మని చెప్తే ఇక్కడికి వచ్చాను, కానీ వచ్చాక ఆవిడ నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని జాను అంటూ ఉంటుంది. అలా ఎవరు పిలిస్తే వాళ్ళతో వచ్చేస్తావా అని అంటూ ఉంటాడు ఆ ఎస్ఐ. అది ఇంపార్టెంట్ మొబైల్ అవ్వడంతో వచ్చాను సార్ అని జాను ఏడుస్తూనే చెప్తుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు, మీ అమ్మ నాన్న ఎవరు అని అంటుండగా నేను ఒక అనాథని సార్, నాకు ఎవరూ లేరు అని అంటుండగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరి పేర్లైనా చెప్పు అని అంటుండగా ఇక మా బావగారు మిత్రానందన్ అని జాను చెప్పేస్తుంది. ఇక నిన్ను కావాలనే ఎవరో ఇక్కడ ఇరికించినట్టున్నారమ్మా అని ఆ ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇక జానుని ఆ ఎస్ఐ రిపోర్టర్స్ నుండి కాపాడతారా, జాను పరువు పోకుండా వివేక్తో పెళ్లి జరగనుందా, ఈ కుట్రకి లక్ష్మి జానులు కలిసి దేవయానిని ఏం చేయనున్నారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.